Hi guys, welcome to Venkat Fitness. So today's topic is about testosterone. So last week లో టెస్టోస్టెరాన్ సిరీస్లో బేసిక్ టెస్టోస్టెరాన్ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. సో ఈరోజు ఈ టెస్టోస్టెరాన్ సిరీస్లో మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే అబౌట్ ఈస్ట్రోజన్. సో ఈ రెండు హార్మోన్స్ వెరీ ఇంపార్టెంట్ రోల్ హ్యూమన్ బాడీలో ప్లే చేస్తూ ఉంటాయి. సో ఈస్ట్రోజన్ అంటే ఏంటి, ఈస్ట్రోజన్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది, ఈస్ట్రోజన్ ఎక్కువైతే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, దట్ మీన్స్ ఎలాంటి అన్వాంటెడ్ ఇష్యూస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది, దీన్ని తగ్గించుకోవాలన్నా లేదా టెస్టోస్టెరాన్ని పెంచుకోవాలన్నా ఏం చేయాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఏ విధమైనటువంటి హార్మోనల్ చేంజెస్ రాకుండా ఉండాలంటే ఈస్ట్రోజన్ని ఎలా మెయింటైన్ చేయాలో ఈరోజు మన టాపిక్. సో న్యాచురల్గా టెస్టోస్టెరాన్ ఎక్కువైతే అది అరోమటేజ్ అనే ఎంజైమ్తో అటాచ్ అవ్వడం వల్ల అది ఈస్ట్రోజన్గా కన్వర్ట్ అవుతుంది. ఈస్ట్రోజన్ అనేది ప్రైమర్లీ ఇట్స్ లైక్ ఏ ఫీమేల్ హార్మోన్. అది మేల్స్లో ఉంటుంది, ఫీమేల్స్లో ఉంటుంది. ఇట్స్ లైక్ టెస్టోస్టెరాన్. టెస్టోస్టెరాన్ మేల్స్ అండ్ ఫీమేల్స్లో ఎలా ఉంటుంది మనం లాస్ట్ వీక్లో డిస్కస్ చేసుకున్నాం కదా. సో పర్ డే 2.5 mg నుంచి 11 mg వరకు టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్స్ మేల్లో జరుగుతుంది. అలాగే విమెన్స్లోకి వచ్చేసరికి 1/4 mg వరకు టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. అలాగే ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ కూడా మేల్ అండ్ ఫీమేల్స్లో జరుగుతుంది. సో ఈ ఈస్ట్రోజన్ అండ్ టెస్టోస్టెరాన్ కెమిస్ట్రీ చూస్తే రెండు కూడా సిమిలర్గా ఉంటాయి. టెస్టోస్టెరాన్ ఎక్కువైతే అది ఈస్ట్రోజన్గా మారుతుంది. అది ఎలా మారుతుందో మనం చూద్దాం. ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు చేంజ్ అవుతుంది? అరోమటేజ్ అనే ఎంజైమ్ టెస్టోస్టెరాన్తో కలిస్తేనే అది ఈస్ట్రోజన్గా కన్వర్ట్ అవుతుంది, లేకపోతే కన్వర్ట్ అవ్వదు. అది ఎలా కన్వర్ట్ అవుతుంది బాడీలో? అడిపాస్ టిష్యూగా డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ పార్ట్స్లో అక్యూర్ అయి ఉంటుంది. ఈ అడిపాస్ టిష్యూ సెల్స్ అనేది ఎక్కడ అక్యుములేట్ అయి ఉంటాయి అంటే పోస్టీరియర్ మజిల్స్ లేదా పోస్టీరియర్ ఏరియాస్ అనొచ్చు. హ్యూమన్ బాడీలో పోస్టీరియర్ ఏరియాస్ ఎక్కడ ఉంటాయి? చెస్ట్, అలాగే అబ్డామినల్స్, అలాగే హిప్స్ ఆర్ ఇన్నర్ థైస్ ఆర్ థైస్. సో ఎక్కడ ఎక్కువగా అడిపాస్ టిష్యూ అనేది అక్యుములేట్, అడిపాస్ టిష్యూ సెల్స్ అనేది అక్యుములేట్ అవుతుంది. సో ఈ అడిపాస్ టిష్యూ అక్యుములేట్ అవుతుంది కదా, ఈ అడిపాస్ టిష్యూ అక్యుములేట్ అవ్వకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మన హార్మోన్స్ని కంట్రోల్లో పెట్టాలి. అసలు అడిపాస్ టిష్యూ అక్యుములేట్ అవ్వడానికి కారణం ఏంటో మనం చూసాంగా, ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ అవడం. ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎందుకు ఎక్కువ అవుతాయి? ఐదర్ థైరాయిడ్ లెవెల్స్ ప్రాపర్గా లేకపోతే ఫ్యాట్ పర్సంటేజ్ ఆర్ ఫ్యాట్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు థైరాయిడ్ హార్మోన్ని నార్మల్ మోడరేట్ వేలో ఉంచి, మోడరేట్ రేంజ్లో ఉంచి, అలాగే ఫ్యాట్ పర్సంటేజ్ అబౌవ్ 20 లేకుండా మెయింటైన్ చేయగలిగితే మీకు ఈ ఈస్ట్రోజన్ వల్ల ప్రాబ్లమ్స్ ఏమీ రావు. అవి మిమ్మల్ని ఏమీ హార్మ్ చేయవు. ఈస్ట్రోజన్ అనేది బెనిఫిటే. సో ఈ ఈస్ట్రోజన్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది? ఈస్ట్రోజన్ అనేది అడిపోస్ టిష్యూలో ప్రొడ్యూస్ అవుతుంది, అలాగే లివర్లో ప్రొడ్యూస్ అవుతుంది, దీంతో పాటుగా స్కెలిటల్ మజిల్లో ప్రొడ్యూస్ అవుతుంది. సమ్ కేసెస్లో సెంట్రల్ నర్వస్ సిస్టంలో కూడా ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఈస్ట్రోజన్ ఎక్కువ అవడం వల్ల చాలా మందికి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు. ఆ ప్రాబ్లమ్స్ ఏంటో మనం చూద్దాం. నాకు ఈస్ట్రోజన్ ఎక్కువైందండి, నేను వెయిట్ తగ్గట్లేదు. నాకు ఈస్ట్రోజన్ ఎక్కువైందండి, నా మజిల్ హార్డ్ అవ్వట్లేదు, లేదంటే ఎక్కువసేపు ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నాను, ఫాస్ట్గా టైర్డ్ అయిపోతున్నాను అంటారు. కొంతమంది మెయిన్స్లోకి వచ్చేసరికి మేల్స్లో మ్యాన్ బూమ్స్ వచ్చినాయండి, దట్ ఈస్ కాల్డ్ గైనకోమాస్టియా. సో గైనకోమాస్టియా ప్రాబ్లం ఉంది. సో విచ్ ఈజ్ ఫ్యాట్ లొకేటెడ్ అరౌండ్ ద నిపిల్స్. సో చెస్ట్లో ఫ్యాట్ అక్యుములేషన్ ఎక్కువ జరుగుతుంది. సో బికాస్ ఆఫ్ ఈస్ట్రోజన్ లెవెల్స్ అంటారు. సో ఈస్ట్రోజన్ లెవెల్స్ బాగా పెరిగిపోయినాయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎప్పుడు కూడా పెరగవు. ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎంత ఉండాలో అంతే ఉంటాయి. ఇక్కడ ప్రాబ్లం ఏంటి? టెస్టోస్టెరాన్ అనేది తగ్గిపోయింది. మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఈస్ట్రోజన్ని బ్లాక్ చేయడం కాదు, టెస్టోస్టెరాన్ని ఎలా పెంచుకోవాలో చూడాలి. సో ఈ టెస్టోస్టెరాన్ని పెంచుకోవాలంటే ఫస్ట్ ఈస్ట్రోజన్స్ని కంట్రోల్లో ఉంచాలి. ఈస్ట్రోజన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమనుకున్నాం? వాటర్ రిటెన్షన్ అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. సో వాటర్ రిటెన్షన్, హ్యూమన్ బాడీలో వాటర్ని ప్రొడ్యూస్ చేసే మేజర్ ఆర్గాన్ ఏంటి? కిడ్నీస్. సో ఈ కిడ్నీ ఫంక్షనింగ్ అనేది ప్రాపర్గా ఉండేలా చూసుకోవాలి. సో కిడ్నీ ఫంక్షన్తో పాటు స్లీపింగ్ ప్యాటర్న్ కూడా అట్లీస్ట్ యూ నీడ్ టు టేక్ 6 to 7 hours ఆఫ్ స్లీప్. కిడ్నీకి మోడరేట్ స్ట్రెస్ ఇవ్వండి, స్లీప్ అనేది 6 to 7 hours ఉండేలాగా మెయింటైన్ చేయండి. సో దీనివల్ల ఏమవుతుంది? మీరు తీసుకున్న ప్రోటీన్స్, మీరు తీసుకున్న ఫుడ్స్ ఏదైతే ఉన్నాయో ఈ స్లీప్ మోడ్లో ఉన్నప్పుడు బాడీ
అవి ఆ ప్రోటీన్స్ని మీ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ హార్మోన్స్ రీసైకిల్ స్టేజ్లోకి వెళ్ళి అది ప్రోటీన్ని హెల్దీగా ప్రాపర్ వేలో యూజ్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ డే మార్నింగ్కి యాక్టివ్గా మీరు చేసే పనుల్లో చాలా రీఫ్రెష్గా యాక్టివ్ మోడ్లో ఉండడం జరుగుతుంది. ఇలా జరగకపోతే ఈ రొటీన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. కిడ్నీస్ మీద లోడ్ ఎక్కువ అవుతుంది, వాటర్ రిటెన్షన్ అవుతుంది, వెయిట్ లాస్ ప్రాసెస్లో వెయిట్ లాస్ అవుతుంది, దీనివల్ల హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి, కొంతమందికి జుట్టు రాలిపోతుంది, అలాగే సెక్సువల్ ఫంక్షనింగ్ కూడా తగ్గిపోతుంది. సో దీంతో పాటుగా విమెన్స్లోకి వచ్చేసరికి పీసీఓడి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అంటారు కదా, సో వీటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ. సో దీన్ని కరెక్ట్గా ఉంచాలంటే స్లీప్ సైకిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్లీప్ సైకిల్ ఒక్కటే సరిపోతుందా? దీంతో పాటుగా మీరు స్లీప్ సైకిల్ కరెక్ట్గా తీసుకున్నారనుకోండి, హార్మోన్స్ అనేది కంట్రోల్లో ఉంటాయి, థైరాయిడ్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది, అలాగే బాడీ ఫంక్షనింగ్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది. అంతేగాని ఈస్ట్రోజన్ని బ్లాక్ చేయాలన్న కాన్సెప్ట్ పెట్టుకోవద్దు. ఈస్ట్రోజన్ని బ్లాక్ చేయలేం కదా. ఒకవేళ బ్లాక్ చేసే డ్రగ్స్ తీసుకోవాలంటే దానికంటే బెటరు టెస్టోస్టెరాన్ పెంచుకోవచ్చుగా. టెస్టోస్టెరాన్ ఎలా పెంచుకోవచ్చు? న్యాచురల్ ఫుడ్స్తో, సింపుల్ ఎక్సర్సైజెస్తో చేసుకోవచ్చు. మీకు నచ్చిన ఎక్సర్సైజెస్ డైలీ 30 to 40 minutes ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎంజాయబుల్ ఎక్సర్సైజెస్ మీరు చేసుకుంటే న్యాచురల్ టెస్టోస్టెరాన్ అనేది ఆటోమేటిక్గా పెరుగుద్ది. ఈ న్యాచురల్ టెస్టోస్టెరాన్ పెరిగింది అనుకోండి, మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రావు. ఏదైతే ఈస్ట్రోజన్ లెవెల్స్ డామినేట్ చేసే టెస్టోస్టెరాన్ని స్లోగా టెస్టోస్టెరాన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, సెక్సువల్ ఫంక్షన్ కూడా బాగుంటుంది. సో కొంతమంది ఫిట్నెస్ ఫ్రీక్స్, కొంతమంది ఫిట్నెస్ అథ్లెట్స్ వీళ్ళందరూ కూడా డిహెచ్టీ స్టిమ్యులెంట్స్ ఆ ప్రొడక్ట్స్ తీసుకుంటారు. డిహెచ్టీ తీసుకోవడం వల్ల ఏమవుతుంది? ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఐజీఎఫ్ లెవెల్స్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. సో అది మనకు సంబంధం లేని మ్యాటరు. సో ఈ వీడియోలో మెయిన్ సమరీ ఏంటంటే ఈస్ట్రోజన్ని బ్లాక్ చేయాల్సిన అవసరం లేదు. ఈస్ట్రోజన్ మీకు ఏమీ హార్మ్ చేయదు. ఈస్ట్రోజన్ వల్ల ఇమ్యూన్ సిస్టమ్ అనేది బాగా స్ట్రాంగ్ అవుతుంది. అంతేకాకుండా ఈస్ట్రోజన్ మీ బ్రెయిన్కి, మీ బ్రెయిన్ ఫంక్షన్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈస్ట్రోజన్ ఈజ్ ఏ గుడ్ హార్మోన్. ఎప్పుడు మీరు మోడరేట్గా దాన్ని కంట్రోల్లో ఉంచితే. కంట్రోల్లో ఉండాలంటే ఏం చేయాలి? డైలీ 30 to 40 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తే ఈస్ట్రోజన్ అనేది కంట్రోల్లో ఉంటుంది, టెస్టోస్టెరాన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ టెస్టోస్టెరాన్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా మీ స్లీపింగ్ సైకిల్ మారుతుంది. సో ప్రాపర్ 6 to 7 hours ఆఫ్ డీప్ స్లీప్ మీకు జరుగుద్ది. దీనివల్ల ప్రతిరోజు యాక్టివ్గా ఉంటారు, మీకు ఎటువంటి హార్మోనల్ చేంజెస్ రావు. ఓకే, సో వాటర్ రిటెన్షన్ అవ్వకుండా ఉండాలి లేదా గైనకోమాస్టియా రాకుండా ఉండాలంటే ఏంటి? ద సింపుల్ సొల్యూషన్, కాన్సన్ట్రేట్ ఆన్ ఇంక్రీజ్ యువర్ టెస్టోస్టెరాన్ లెవెల్స్. ఎస్, సో ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇంక్రీజ్ చేయడానికి ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, అసలు టెస్టోస్టెరాన్లో టైప్స్ ఏమున్నాయి, ఫ్రీ టెస్టోస్టెరాన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం గైస్. సో ఐ హోప్ యూ లైక్ దిస్. ఈ టాపిక్ మీకు నచ్చితే కనుక షేర్ చేయడం, అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఆ కామెంట్లో ఏముండాలంటే నాకు కావాల్సింది, మీకు కావాల్సిన టాపిక్ ఏంటి అనేది మాత్రం కామెంట్ చేయడం మర్చిపోద్దు గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సీ యూ గైస్, సీ యూ.